మనిషి వస్తే మేఘంలా రావాలి. ఉన్న 4 చినుకులు రాల్చి తరువాత ఏం చేయాలో తెలియక తెల్లబోయి పిల్ల మేఘంలా రావాలి. నిదానంగా, హుందాగా, మొదలు చివర కనిపించని మహామేఘంలా రావాలి. ఎక్కడెక్కడి ఆవిరిని తనలోకి నింపుకుంటూ చల్లగా జల్లుల గుంపులా కనబడుతూనే ఉరుముల్ని, పిడుగుల్ని, మెరుపుల్ని ఎక్కడ దాచుకుందో తెలియని మహామేఘంలా మనిషి రావాలి. మనిషి మేఘం కావాలంటే అతనిలో సరిహద్దులు లేని ఆకాశం ఉండాలి. వేసవి ఎండతో కడిగిన ఆకాశంలా మనిషి ఉన్నప్పుడు అతను వద్దనుకున్న మేఘంలా మారతాడు. అతని ప్రమేయం లేకుండానే అదృశ్య సంచారం చేసే సూర్యకిరణాలు అతనిపై వాలి రంగుల లోకాన్ని ప్రదర్శిస్తాయి. అప్పుడు అతను కావలసినంత నీటితో మనల్ని తడిపి మన హరిత స్వప్నాల కోసం ఎండని, ఆకాశాన్ని మిగిల్చి మళ్ళీ అవసరమైన కాలం వరకు మాయమవుతాడు. ప్రకృతి నేర్పుతుంది. పువ్వులు మనకు చూడటం, తాకడం నేర్పుతాయి. సున్నితంగా చూడటం ఎలాగో, రంగుల్లోకి మేలుకోవటం ఎలాగో నేర్పుతాయి. మొరటుగా తాగితే ఏమైనా ఎలా రాలిపోతాయో నేర్పుతాయి. పక్షులు మనకు పాడుతూ ఎగరటం నేర్పుతాయి. భయం లేకుండా ఉండటం చేతనైతే మనం ఎలా పాడగలమో, ఎగరగలమో నేర్పుతాయి. చెట్లు మనకి ఎదగటం, ఇవ్వటం నేర్పుతాయి. ఎదగాలంటే ఓర్చుకోవాలని, బరువు లేకుండా గాలికి ఊగాలంటే మనకున్నవి ఇవ్వాలని నేర్పుతాయి. నేర్చుకునే తపన ఉండాలి, కానీ ప్రకృతి మనకు నాగరికత నేర్పుతుంది. నిజమైన బ్రతుకు నేర్పుతుంది. బ్రతుకు అందం నేర్పుతుంది. అర్థం కాకుండా ఉంటుంది. అది మనల్ని చూస్తుందో మనం దానిని చూస్తామో తెలియదు. మన ముఖం దానిలో చూస్తున్నప్పుడు దాని ముఖం మనలో చూస్తుందో లేదో తెలియదు. మనం నిద్రపోతున్నప్పుడైనా అది నిద్రపోతుందా అని క్రిగంటితో గమనిస్తే వీధి గుమ్మం తలుపు బార్లా తెరిచినట్లు అద్దమంత కన్ను తెరుచుకొని గదినంతా కావలి కాస్తున్నట్లు చూస్తూనే ఉంటుంది. చలనం లేకుండా ఎలా ఉన్నావు? కాస్తంత కలనైనా కనరాదా అద్దమా అంటే నేను పుట్టడమే లోకాన్ని కలగనడానికి పుట్టానంటుంది. అర్థం కాకుండా ఉండిపోతుంది. అది నిద్రపోతుందో, కలగంటుందో, మెలకువగా ఉందో ఎప్పటికీ అర్థం కాకుండా ఉండిపోతుంది. మన అద్దంలా ఉండగలిగితే బాగుండు. నిద్రలోని కలలాంటి మెలకువతో ఉంటే బాగుండు. ఎప్పుడూ ఒకేలా మనల్ని పలకరించే అద్దంలా ఉండగలిగితే బాగుండు. కనీసం అద్దంలోని మనిషిలా తేలికగా ఉండటం చేతనైతే బాగుండు. లోకం కొందరుంటారు, చీకటిలో కళ్ళు మూసుకుని నడుస్తుంటారు. దయతలిచి వారి ముందు ఎన్ని దీపాలు వెలిగించినా చీకటినే చూస్తూ ఉంటారు. కళ్ళు తెరిచి చూడమంటే కళ్ళంటే ఏమిటి, తెరవటం అంటే ఏమిటి అంటారు. వెలుతురు ఒకటి ఉందంటే వెది మాట అంటారు. మరి కొందరు అంటారు, నీడల్ని వెలుగుతూ తలదాచుకుంటారు. చీకటి భద్రత, వెలుతురు స్పష్టత కావాలంటారు. వెలుతురు వెచ్చదనం, చీకటి చల్లదనం రెండూ అవసరమేనంటారు. వారి కళ్ళని వెలుతురు ఆకర్షిస్తుంటే వారి పాదాలని అస్తిత్వమే లేని చీకటి బంధించిందంటారు. ఎక్కడో ఒకరు ఉంటారు, ఎండల్లో పడి నడిచి వెళ్ళిపోతారు. వెనుతిరిగి మన వంక చూసి మీరు ఎండమావుల్ని త్రాగుతున్నారంటారు. నేనున్నది ఎండలాంటి వెన్నెల, రండి అందరం ఆడుకుందామంటారు. పక్వమైన ఫలాల్లాంటి కొందరికి వారి మాటలు అర్థమవుతాయి. ఒక గాలి తెర తాగితే చాలు పండు రాలినట్టు, ఒక మౌనం లాంటి మాట తాగితే చాలు వారు వెన్నెల లోకంలోకి దూకేస్తారు.